నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరి 16 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి ఆధారం లేకుండానే జైల్లో ఉంచారని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వనాశనం వల్లే ఇప్పుడు పథకాలు అందించట్లేదని చెప్పి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, అదేవిధంగా దావోస్ పర్యటన గురించి కూడా ఆయన మాట్లాడారు. అది ఇంకా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఏదైతే జైలు శిక్ష అనుభవించారో అదంతా ప్రూఫ్స్ లేకుండా కూడా జరిగిందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలిసి నటించే వాళ్ళకి ఏం చెప్పలేం. కన్నర్పకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో దిట్టగా మాట్లాడితేట. ఎందుకంటే అతను ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇరిగేషన్ శాఖ గురించి చెప్పాలా, నేను ఇన్ని కిలోమీటర్ల కాలువల్లో ఊడాను, ఇన్ని కాలువలకు లైనింగ్ వేసాను, పోలవరం డ్యామ్ ఇంత కంప్లీట్ చేశాను, నా ఇరిగేషన్ బడ్జెట్ ఎంత. నీ శాఖ ఏంట్రా? ఇరిగేషన్. నువ్వు లైన్ వేసింది ఎవరికి? వాళ్ళ గురించి చెప్పమంటే చెప్తాను తప్ప లైనింగ్ యాడ్ వేసినావు కాలువలకి. నువ్వు లైన్ వేసుకొని సరిపోయా. కాలువలకు లైనింగ్ వేయారంటే నువ్వు మంత్రి పదవిలో ఉండి లైనింగ్ వేసుకొని సరిపోయా. ఎదవల గురించి, ఎదవలకి పదవులు దక్కితే ఎలా ఉంటుందంటే, నోరు ఉంది కదా, మనకు ఒక ఎల్ఎల్బి పట్టా ఉంది కదా, ఒక కోట్ వేసుకుంటే నేను పెద్ద పోటుగాడు మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలి, గోడకు పిడగొట్టినట్టు ఉండాలి. ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా చేశాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? నువ్వెందుకు బౌమని అరుస్తుండవు? నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలి. మనకి 93 కార్పొరేషన్లు ఉంటాయమ్మా. ఈ కార్పొరేషన్లో తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల గురించి చూపించాల, బడ్జెట్లో చూపించాల. కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర చేసినటువంటి అప్పులు, సావర్నిటీ గ్యారంటీని పెట్టి తెచ్చిన అప్పులు వాళ్ళు లెక్కల్లో చూపించాల. కాగు కడిగి పారేసింది. 93 సంస్థల్లో అప్పులు తెచ్చి తర్వాత చెల్లించాల్సిన అప్పులు ఉంటాయి, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి అప్పులు ఉంటాయి, ఆ అప్పులు చూపించాల. అట్లా ఏం చేశారంటే వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఫైనాన్షియల్ మ్యానిపులేట్ అంటారు, ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటారు. తర్వాత కార్పొరేషన్ రాబరీకి మొదలుపెట్టారు. దాని గురించి మాట్లాడటం. ఈ భారతదేశంలో ఉండేటటువంటి 29 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ రాబరీ జరిగింది. కార్పొరేట్ రాబరీ అంటే ఏంటంటమ్మా, ఇప్పుడు నేనేదన్నా ఒక పరిశ్రమ, ఎవరైనా ఒక పరిశ్రమ పెడుతుంటే దాంట్లో మాకు వాటా ఇస్తేనే అంటే దాన్ని ఫస్ట్ టైం అన్నమాట. ఇది కేంద్ర పెద్దలకు తెలిసింది. కార్పొరేట్ రాబరింగ్ అంటారు. బలవంతంగా తుపాకులు పెట్టి ఆస్తులు రాపించుకోవటం. ఏ ఎవిడెన్స్ లేదని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే, ఏ ఎవిడెన్స్ లేకుండానే 16 నెలలు జైల్లో ఉన్నాడమ్మా. సరే, అది కూడా అందం. సరే, నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, 2004లో రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్, మన ఎలక్షన్ అఫిడవిట్ ఉంది. 2009కి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి మళ్ళీ పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశాడు కదా. సో ఆ 5 ఏళ్ల కాలంలో సాక్షి పేపర్ వచ్చింది. అది జగతి పబ్లికేషన్. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుబడి పెట్టాడు, అది ఎవిడెన్సా? నెంబర్ 2, ఇందిరా టెలివిజన్, సాక్షి టీవీ అన్నమాట. దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు, అది ఒక ఎవిడెన్సా? ఈ రెండిట్లోనే ప్రకాశం జిల్లా రైతులను ముంచి, అటు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో 28,000 ఎకరాల భూములు దోపిడీ చేసి 830 కోట్ల రూపాయలు
జగతి పబ్లికేషన్లోకి, ఇందిరా టెలివిజన్లోకి మళ్ళించిన మాట వాస్తవమా అవాస్తవమా? ఏమి చెప్తాడు? ఎవిడెన్స్ లేదంట. కళ్ళ ముందు అవుపడుతుంది కదా రోజు. అశుద్ధం వడ్డీ వార్చేటటువంటి పక్షి మీడియా, పక్షి పేపర్ రోజు చూస్తున్నారు కదా. అదొకటి. ఇంకొక ఎవిడెన్స్ చెప్తానమ్మా. ఒరే నీకు టన్నులు చెప్తారా ఎవిడెన్స్ అంటే నువ్వు ఏది మాట్లాడితే అది నిజం కాదు. భారతీ సిమెంట్ అనే పరిశ్రమకి అప్పటిదాకా డబ్బులు లేనటువంటి వ్యక్తికి దాదాపుగా ఇలా 20,000 కోట్ల సామ్రాజ్యం. ఏది? భారతీ సిమెంటు. గతంలో రఘురామ్ సిమెంట్గా ఉన్నది, అది భారతీ సిమెంట్గా రూపాంతరం చెందింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ₹1,00,000 ఎకరా కేటాయించుకొని అక్కడున్న పేద బడుగు బలహీన వర్గాల భూములన్నీ నాకేసి మైన్స్ అయితే 2,050 ఎకరాల మైన్స్ అమ్మ. అంటే సిమెంట్ సున్నపురాయి. దాని వర్త్ ఆఫ్ వాల్యూనే 6,800 కోట్లు. కరెంటు సబ్సిడీలు కానీ భూములన్నీ కొట్టేసి అది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎవిడెన్స్ చూపించానా? ఆడికి 3 అయినాయి. 4వ ఎవిడెన్స్ చెప్తానమ్మా నేను. పులివెందల పాలిమర్స్ అవి అయితే కళ్ళ ముందు అవుపడుతుండేగా మనకి. ఏమున్నదిరా మీ జగన్మోహన్ రెడ్డికి? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు కర్ణాటకలో సండూర్ పవర్ ప్రాజెక్ట్ అని ఒక 5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తుందమ్మా. ఒక సండూర్ 5 మెగావాట్ల ప్లాంటు భారతదేశంలో కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి ఐడియల్ ఎనర్జీలో ఎన్ని లక్షల కోట్లు వచ్చి పడతాయిరా? ఆ టైంలో కట్టిందే కదా యలంక ప్యాలెస్ వాల్యూ ఎంత? అదే టైంలో కట్టింది కదా లోటస్ పాండ్లో బిల్డింగు, 100 గదుల బిల్డింగు. దాని వర్త్ ఆఫ్ వాల్యూ ఎంత? యాడ్ నుంచి వచ్చినాయి అమ్మాయి అన్నీనా? సార్ మరి ఇది ఇలా ఉంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా వదలలేడు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా వదిలిపెట్టడంటే అది తెలుసులే అందరికీ. ఎందుకంటే తిరుమల కొండకి పోతా ఉంటే బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఏ భగవంతుడు కాపాడింది ఆయనకు తెలుసు. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత 2వ ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రానికి. ఒకసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 2వసారి అప్పుడు 9 సంవత్సరాలు చేంజ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దాని తర్వాత మళ్ళీ విభజిత రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలందరూ బాబు గారి గురించి బాగా తెలియబెట్టే కర్రుగాల్చి వాత పెట్టారు ప్రజలు. అంటే ఏ ఎవిడెన్సు లేదు అని చెప్తా ఉంటే ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటున్నావు? సత్యలత నిరూపించుకోరాదా? రోజు కోర్టుకు పోయా నా కేసులు విచారించండి, నిర్దోషిగా పునీతుడై రమ్మని చెప్పు. అందువల్ల ఏంటంటే అంబటి రాంబాబు నీకు ఆర్థిక శాస్త్రంలో నువ్వు నిపుణువు కాదు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి మనకున్నటువంటి అయితే 93 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు చేసిన అప్పులన్నీ ఏ బ్యాంకుల్లో ఏం తాకట్టు పెట్టారో, మీ దగుల్బాజీ బతుకి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి 500 కోట్లు అప్పు తెచ్చిన వాళ్ళమ్మ. అంటే రాష్ట్ర సచివాలయం అంటే ఏంది? ప్రజా దేవాలయం. ఆనాడు ఏమన్నాడు గుడివాడ ఎమ్మెల్యే? ఏం పెడితే తప్పేంది అన్నారు. ఈరోజు ఈ బేలారుపులందరూ ఎందుకు అరుస్తున్నారు? మీరు ఎన్ని కాకల్బుల్ స్టోరీలు చెప్పుకున్నా రాష్ట్రం అప్పుల్లో ఉండే మాట వాస్తవం. రాష్ట్రంలో చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. 2 ఏమి వద్దు తల్లి, అంబటి రాంబాబుకి కలేజా ఉంటే 14-19 మధ్య యావరేజ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్స్పెండిచరు సరాసరి తీసుకుంటే 13,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారు. అదే 19-24 మధ్య కాలంలో సరాసరి యావరేజ్ తీసుకుంటే 7,000 కోట్లు కూడా దాట్లా. అంటే ఎవరు మగాళ్ళు, ఎవరు పనిమంతులు, ఎవరు పనికిమాలోళ్ళు అనేది ఆడేది వెళ్ళిపోద్ది. తర్వాత తీసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే బయట పెట్టేసి నవరంధ్రాల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటి తీసుకోమనండి. రైతు భరోసా అనే ఒక పథకం తీసుకోమనండి. ఈ రైతు భరోసా పథకంలో సబ్ క్లాస్ ఉంటాయి, 12 పథకాలు ఉంటాయి.
జనాభాల చెవుల్లో కాలిఫర్ పువ్వు పెట్టద్దు. స్ట్రైట్గా అంబటి రాంబాబు గారు ఆ 12 పథకాలు ఏ అయితే ఉన్నాయో వాటి పేర్లు వినిపించమంటుండా నేను. రైతు భరోసాలో 12 పథకాలు ఇంక్లూడింగ్ ఉంటాయి. వాటిల్లో 1 బై చెప్పుకుంటా వస్తే దాంట్లో ప్రకృతి విపత్తు నిధులు అని ఉంటుంది ఒక కాలం, మద్దతు ధరకు సంబంధించిన నిధుల కాలం ఉంటుంది. ప్రతి సంవత్సరము ప్రకృతి విపత్తులు ఇచ్చినప్పుడు దానికి 4,000 కోట్లు అని చెప్పారు. 4 రూపాయలు బిళ్ళీల ఏ రోజన్నా. తర్వాత ధరల స్థిరీకరణ నిధి అన్నారు, 3,000 కోట్లు పెడతామన్నారు, అడ్రస్ లేదు. తర్వాత రైతులకి ఉచితంగా బోర్లు వేసిస్తామని చెప్పారు. సత్తునపల్లి నియోజకవర్గంలో, నీ నియోజకవర్గంలో రైతులకి ఉచితంగా ఎన్ని బోర్లు వేసిచ్చినో చూపించగలవా? రాష్ట్రాన్ని పక్కన పెడదాం. అందుకే నేను చెప్తా, దాంట్లోనే 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పారు. కనీసం అంబటి రాంబాబు సత్తునపల్లి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నువ్వు చూపించగలవా? ఇట్లా చాంతాడంత లిస్ట్ ఉంది 12 పథకాల గురించి, అవి చెప్పరు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,500, రెండు కలుపుకుంటే మనకే 13,500. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటా ఎంత అంటే 37,500 5 సంవత్సరాలకి. అర్థమవుతుందా? 5 సంవత్సరాలకి రైతు భరోసా కింద ఇచ్చినటువంటి డబ్బులు 37,500 రూపాయలు మాత్రమే. 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేశాడమ్మా. ఓవరాల్గా అప్పుడు పెట్టింది ఏంటంటే 24,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి పెడితే 50,000 రూపాయలు ఉన్నటువంటి రైతులకి సింగిల్ స్ట్రోక్లో లేపేశాడు. ఎవడు మగాడ్రా ఒరే ఆంబోతు? 50,000 రూపాయలు రుణమాఫీ చేశాడమ్మా. 50,000 సింగిల్ స్ట్రోక్లో లేచిపోయినాయి. ఆ రుణమాఫీ తీసుకున్న రైతులను అడగదాం, నువ్వు ఇచ్చిన 37,500 బాబు గారు రుణమాఫీ చేసింది ఎంత? 50,000 రూపాయలు సింగిల్ స్ట్రోకు. 1,50,000 రుణమాఫీ చేస్తే 1వ దఫా, 2వ దఫా, 3 దఫాలు అయిపోయినాయి. చివరి 2 దఫాలు ఆగినాయి అమ్మ. కొంతమందికి 1,00,000 రూపాయలు దాకపోయినాయి, కొంతమందికి 70,000 రాకపోయింది, లాస్ట్ టర్మ్ ఆగినాయి. ఆ టైంలో రుణమాఫీ ఎంత జరిగిందో తెలుసా? 18,500 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు వచ్చినాయి 14-19 కాలంలో. ఇంకొక రుణమాఫీ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఒక రుణమాఫీ చేశాడమ్మా. దేశం మొత్తం మీద రుణమాఫీ జరిగితే దాంట్లో 70,000 కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తే నాటి యూపీఏ గవర్నమెంటు దాంట్లో ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి తెలంగాణ సీమాంధ్ర నేలకు వచ్చినటువంటి వాటా, రుణమాఫీ వాటా 12,500 కోట్లు తల్లి. ఎంత? 12,500 కోట్లు. 12,500 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ వాటా, ఇప్పుడున్న సీమాంధ్ర నేల వాటా ఎంత? ఒక 7,500 కోట్లు మించి లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ ఎంత? 24,500 కోట్ల రూపాయలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆపబట్టి ఆగింది, లేకపోతే అంత కూడా అయిపోయేది. 18,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పోయిన మాట వాస్తవమా అవాస్తవమా? మీ నాయకుడు, నువ్వు చెప్పుకున్నటువంటి మహామేతైనటువంటి నాయకుడు చేసిన రుణమాఫీ 7,500 కోట్లే సీమాంధ్ర నేలకు చేసింది. ఓవరాల్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి వచ్చిన డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ రుణమాఫీ కింద వచ్చినటువంటి డబ్బు 12,500 కోట్లు. నువ్వు మగాడు వచ్చే రాంబాబు సత్తునపల్లి సెంటర్లో డిబేట్కి సిద్ధమా అంటుండా. బాబుగారు 14, 15, 19 మధ్యలో చేసిన రుణమాఫీ 18,500 కోట్ల రూపాయలు. 3 రెట్లు చేశాడా లేదా అమ్మా? ఇవన్నీ మర్చిపోయినారంటే ఎట్ట? నీకు ఒక రైతు భరోసా గురించే చెప్పాను తల్లి. చాట భారతం అంతా ఉంది చెప్పాలనుకుంటే. అంటే
చంద్రబాబు నాయుడు ఆ దేవుడు కూడా కాపాడాలంటే చంపేస్తారా చంద్రబాబు నాయుడు? ఏమన్నా ప్లాన్ చేశారా? వివేకానంద రెడ్డిని ప్లాన్ చేసి నరికి చంపినట్టు చంద్రబాబు నాయుడిని ఏమన్నా చంపేయాలని ప్లాన్ చేశారా ఏంది మీరేమన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తుండా. ఒళ్ళు దగ్గర పెట్టుకో రాంబాబు. చంద్రబాబు నాయుడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటే 6 కోట్ల ఆంధ్రులు ఉన్నారు కాపాడుకోవటానికి. ఏమన్నా చంద్రబాబు నాయుడిని చంపడానికి పకడబంది వ్యూహం అని పన్నారా ఏంది? వివేకానంద రెడ్డి చంపినట్ట తాట తీస్తాం ఏమనుకుంటుండవు నువ్వు. అందువల్ల మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ని వచ్చి పెట్టకథల మంత్రిని వచ్చి మాట్లాడమంటున్నాం. పెట్టుకుందాం డిబేటు, ఒక సెంటర్లో పెట్టుకుందాం, ఆర్థికవేత్తలను పిలుద్దాం, కాగ్ అధికారులను పిలుద్దాం, ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో నుంచి ఆర్థిక నిష్ణాతులైన ప్రొఫెసర్లు పిలుద్దాం. అప్పుడు తేల్చుకుందాంరా, నిజాలు నిర్భయంగా మాట్లాడదాం ప్రజాస్వామ్యంలో. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూస్తూ ఉంటామా? ముఖ్యమంత్రి గారు ఇంకా ఉపేక్షిస్తే మంచిది కాదు. రాముడికి తప్పలా, కృష్ణుడికి తప్పలా. కాబట్టి త్రేతాయుగంలో రాముడికి తప్పలా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి తప్పలా. శిశుపాలును కూడా శ్రీకృష్ణ పరమాత్మ 100 తప్పులు చేసిన దాకా క్షమించిండు. 101 తప్పుకి తన సుదర్శన చక్రం వదిలితే శిరస్సు తెగి కింద పడింది. కాబట్టి ఈ కుక్కల్ని, ఈ మెంటల్ డాగ్స్ని మీరు కానీ ఉపేక్షిస్తూ ఉంటే ఇలానే వాగుతుంటారు. కాబట్టి తక్షణమో కూటమి ప్రభుత్వమో ఏదో పక్కడబందీ ప్లాన్ చేసుకున్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత నిజాలు ఏడ చెప్తాడో అని చెప్పి గజ వణికిపోతూ ఏమి చేయలేక విజయసాయి రెడ్డిని చంద్రబాబు నాయుడు మీద ఏదో వ్యూహం పన్నినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వింగు తక్షణము వాళ్ళ మీద డేగ కన్నుతో పహారా కాసి వాళ్ళేదో కుట్ర చేస్తున్నారు. కాబట్టి వాడిని తక్షణం అంబటి రాంబాబు అనేటటువంటి వాడి మాట్లాడిన మాటల మీద తక్షణం సుమోటోగా కేసు బుక్ చేసి వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించండి. చంద్రబాబు నాయుడిని ఆ దేవుడు కూడా కాపాడలేడన్న మాట్లాడుతున్నాడంటే గతంలో రఘురామకృష్ణరాజుని చంపేయాలని చెప్పి కస్టోడియల్ టార్చర్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి మీద ఏదో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టండి, విచారించండి. యదవలలు భూమి మీద తిరిగితే ఈ మిడతల దండు మంచిది కాదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అప్పుడిప్పుడే అడుగులు పడతా ఉంటే వాటిని చిమిదేయాలని చూస్తున్నారు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. కాబట్టి అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేది వీఆర్ డిమాండెడ్ అని చెప్తున్నామ్మా. మొత్తానికి అంబటి రాంబాబు వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్.